బహిరంగ సభ మరియు ముఖ్యమంత్రి గారు రాష్ట్ర కార్యదర్శి మహాసభ సిపిఎం పార్టీకి సంబంధించి జిల్లా 3వ మహాసభలు అచ్చంపేట పట్టణంలో డిసెంబర్ 14, 15 తేదీలలో నిర్వహించారు. 14వ తారీఖు నాడు మహాసభ బహిరంగ సభ విజయవంతం కోసం 12, 13 రేపు ఎల్లుండి తాలూకా వ్యాప్తంగా విస్తృతమైనటువంటి బైక్ ప్రచారం నిర్వహించాలని చెప్పి అనుకోవడం జరిగింది. అట్లాగే ఇప్పటికే ప్రజానాట్య మండలి డప్పు శిక్షణ, పాటల శిక్షణ పూర్తయింది. 14వ తారీఖు నాడు వ్యవసాయ మార్కెట్, అచ్చంపేట వ్యవసాయ మార్కెట్ నుండి కూరగాయల మార్కెట్ మీదుగా పాత బస్ స్టాండ్ శుభా బస్ నుంచి నేరుగా మెయిన్ బజార్లో రెడ్ సెట్ వాలంటీర్స్ కవాత్తో జరుగుతుంది. మహా ప్రదర్శన కూడా నిర్వహిస్తున్నాం. ఎస్బీఐ నాగరం రోడ్ ఎస్బీఐ పక్కన ఉన్నటువంటి ఖాళీ స్థలంలో బహిరంగ సభ జరగబోతుంది. ఈ బహిరంగ సభకు ఇంతకుముందే చెప్పినట్టుగా సిపిఎం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు, అఖిల భారత నాయకులు కామ్రేడ్ పివి రాఘవులు గారు ముఖ్య అతిథిగా పాల్గొంటున్నారు. అట్లాగే గౌరవ ఎమ్మెల్సీ ప్రజా వాగ్యాచారుడు కోరిట వెంకన్న గారు విశిష్ట అతిథిగా మహాసభలో పాల్గొంటున్నారు. వీరితో పాటు పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కామ్రేడ్ జాదవ్ శ్రీ గారు, కామ్రేడ్ సాగర్ గారు అతిథులుగా ఈ సభలో పాల్గొంటున్నారు. 14వ తారీఖు బహిరంగ సభ జరుగుతుంది. 15వ తారీఖు నాడు అమరవీరుల నగర్ లోటస్ ఫంక్షన్ హాల్లో ప్రతినిధుల సభ జరగబోతుంది. సిపిఎం పార్టీ మహాసభలు అంటే అర్థం ఏమిటి, ఏం చర్చిస్తాం, దీంట్లో ఏం మాట్లాడుకుంటాం అనేది మనం పరిశీలిస్తే కష్టజీవుల యొక్క కష్టాలు, రైతు కూలీల కష్టాలు, సమాజ అభివృద్ధికి పాలకవర్గాలు చేస్తున్నటువంటి ప్రయత్నం, పాలకవర్గాలు అనుసరిస్తున్నటువంటి తప్పుడు ప్రజా వ్యతిరేక విధానాలపైన సిపిఎం నిర్వహించేటువంటి ప్రజా పోరాటాల గురించి ప్రధానమైనటువంటి చర్చ ఉన్నది. సిపిఎం మహాసభల గురించి అంటే ప్రజల సాధక బాధకాల గురించి మాట్లాడుకోవడం, ప్రజల స్థితిగతుల గురించి మాట్లాడుకోవడం, మరిన్ని రాయితీలు, మరిన్ని అవకాశాలు ప్రజలకు అన్ని విధంగా ఈ పాలక వర్గాల మీద, కేంద్ర ప్రభుత్వం మీద కానీ రాష్ట్ర ప్రభుత్వం మీద కానీ ఒత్తిడి చేసి ప్రజల పక్షాన